భైరవి? ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? నీకు తెలుసు కదా భైరవి. నాకు తెలుసమ్మా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. శిశిరా పిన్ని గురించి చాలా టెన్షన్ పడుతున్నావు అని నాకు తెలుసు. పాపం భవానీ నీ బాధ చూడలేక నన్ను పిన్నిని ఫాలో అమ్మని చెప్పింది. కానీ నువ్వు వద్దన్నావని నేను ఆగిపోయాను. రేపటి నుంచి నేను పిన్నిని ఫాలో అయ్యి ఎవరిని లవ్ చేస్తుందో కనుక్కొని నీకు చెప్తానమ్మా. సరే కన్నా, నువ్వు నాకు హెల్ప్ చేస్తే నా మనసు కుదుట పడుతుంది. నువ్వు కంగారు పడకమ్మా, వెళ్ళి పడుకో అమ్మా ప్లీజ్. సరే. ప్లీజ్ అమ్మా వెళ్ళి పడుకో. రోజు కొత్త కొత్త న్యూసులు శుభవార్తలు చెప్తున్నావు. ఒక పెగ్గు పోయించింది లేదు, కిక్కెక్కించిందే లేదు, మజా చేసింది లేదు. ఇలా అయితే నీకు బ్లెస్సింగ్స్ ఏమని చెప్తున్నా. మీకు ఆది కన్నా ఆత్రం మరీ ఎక్కువైనట్టుంది. ఈయన లవ్ ప్రపోజ్ కి ఆమె ఒప్పుకోవడానికి అంతా బానే ఉంది. ముందు పెళ్లి ఇంపార్టెంటు. అవును, శిశిరని వీలైనంత త్వరగా పెళ్లి కొప్పించే ప్రయత్నం చేయాలి. ఆడపిల్ల పెళ్లి కొప్పుకోవాలంటే ఆ పిల్లకి పెళ్లి విషయంలో ఒక బాహుబలి సెట్ చూపించాలి. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి పెళ్లి చేసుకుందామని పగటికల చూపించాలి. అనవసరంగా అదొక బొక్క.